నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ తెలంగాణ జాగృతి లేదా కవితని ఫాలో అవుతున్న బీఆర్ఎస్ పార్టీ ఏం జరుగుతుంది అనే విషయాలు నిష్పక్షపాతంగా పార్టీలకు అతీతంగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ బటన్ నొక్కండి, నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీఆర్ఎస్ పార్టీ ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణ రాష్ట్రంలో చాలా స్ట్రాంగ్ హోల్డ్లు ఉన్న పార్టీ, రూరల్లో మంచి కార్యకర్తలు క్యాడర్ ఉన్న పార్టీ, ఎప్పటి నుంచో ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా అటువంటి బాగా ఆదరణ ఉన్న తెలంగాణ అంటేనే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అన్న విధంగా పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారి పార్టీ మరి ఈరోజు అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బీజేపీ తన స్థానాన్ని పటిష్టం చేసుకోవడం కోసం విశ్వప్రయత్నం చేయటం, బీఆర్ఎస్ పార్టీకి అనుకోని విధంగా రకరకాల కేసులు చుట్టుముట్టడం, అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఫార్ములా ఈ రేస్ కావచ్చు, టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం కావచ్చు, ఇట్లా రకరకాల అంశాలతోటి కొంత ఇబ్బందికరమైన ఉక్కిరి బిక్కిరి పరిస్థితిని ఎదుర్కొంటున్న నేపథ్యంలో అనూహ్యంగా కవిత ఎమ్మెల్సీ బీఆర్ఎస్ నుంచి బయటికి రాలేదు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగానే ఉంటూనే బీఆర్ఎస్ పార్టీకి ఎగనెస్ట్గానా లేకపోతే ధమ్కి ఇవ్వటం కోసమా, లేదా ఆమె బలాన్ని నిరూపించుకోవటం కోసమా, లేదా ఆ కుటుంబంలో ఉన్న రాజకీయ పంచాయతీయా, ఆస్తుల పంచాయతీయా, పదవి పంచాయతీయా ఏముందో తెలియదు, కానీ బయటకు వచ్చిన దగ్గర నుంచి డిసెంబర్ నుంచి కూడా కొద్దిగా వేగం పెంచారు ఎమ్మెల్సీ కవిత గారు. ఇందులో భాగంగానే ఫస్ట్ ఆమె బాధ ఏంటంటే, ఆమె లిక్కర్ స్కామ్లో జైల్లో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు సహకరించలేదనేది ప్రధానమైన ఆరోపణ. సబ్సిక్వెంట్గా చాలా ఆరోపణలు చేశారు. కేసీఆర్ నాయకత్వాన్ని సమర్థిస్తాను, పక్కన దెయ్యాలను సమర్థించును అన్నారు. ఎవరిని ఉద్దేశించి అన్నారు అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ గారికి కమిషన్ నోటీస్ ఇచ్చి విచారణకి పిలిపించిన సందర్భంలో పాయింట్ నెంబర్ 1 నేను చెప్పేది, ఎవ్వరు కూడా బీఆర్ఎస్ శ్రేణులు పెద్దగా స్పందించలా, పెద్దగా ఆందోళన పడలేదు రోడ్ల మీదకి వచ్చి. కానీ కవిత మాత్రం ఫస్ట్ ఇనిషియేషన్ తీసుకొని కేసీఆర్ గారికి కాళేశ్వరం కమిషన్ విచారణకు రమ్మని నోటీసులు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన మొట్టమొదటి ఇనిషియేషన్ తీసుకుంది కవిత. ఆ విధంగా లీడ్ చేశారు ఆమెని, ఆ విధంగా ఆమె లీడ్ చేశారు ఈ ఒక్క యాక్టివిటీని. ఆ తర్వాత అది చూసిన తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ట్విట్టర్లో స్పందించారు. తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ బీసీలకి 42% రిజర్వేషన్ చర్చలు జరుగుతున్న సందర్భంలో కవిత బీసీ రిజర్వేషన్ నినాదాన్ని ఎత్తుకొని బీసీ నాయకులతో విస్తృతంగా చర్చలు జరపటం, అది బీసీ నాయకులు కృష్ణయ్య కావచ్చు, రకరకాల వాళ్ళతో బీసీ అందరినీ పోగేసి చర్చలు బీసీ ఉద్యమానికి బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీలకు ఉండాల్సిందే 42% అని లీడ్ చేశారు. అనుకోకుండా 42% రిజర్వేషన్ క్యాబినెట్ ఆమోదించడం, గవర్నర్కి పంపించడం, ఇవన్నీ యాక్టివిటీస్ జరిగిపోయినాయి. జరిగిన వెంటనే ఆ క్రెడిట్ అంతా నాదే అన్నట్టుగా కవిత గారు సంబరాలు చేసుకున్నారు. అంటే బీసీ నినాదాన్ని ముందెత్తుకొని సంబరాలు చేయటం ఒకటి, దానికోసం ధర్నా చేయటం ఒకటి, ఇవన్నీ ఎప్పుడైతే ఆమె చేశారో ఆ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు మళ్ళీ అదే బాటలో ప్రయాణించారు, వాళ్ళు ఎత్తుకున్నారు బీసీ నినాదాన్ని. ఇప్పుడు కవిత బీసీ రిజర్వేషన్ గురించి ఆగస్టు 4 నుంచి 7వ తారీఖు వరకు 72 గంటలు నిరాహార దీక్ష అని ప్రకటించారు. వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు ఏం ప్రకటించారు, దాన్ని ఫాలో అవుతూనే ఆగస్టు 8వ తారీఖు బీసీ గర్జన కరీంనగర్లో అన్నారు. సబ్సిక్వెంట్గా ఢిల్లీలో బీసీ రిజర్వేషన్స్ అమలు కోసం ఏదో ఉద్యమం ప్లాన్ చేశారు. అంటే కవిత చెప్పిన తర్వాత వీళ్ళు ఫాలో అవుతున్నారు అన్న విధానం మనం ఆ సీక్వెన్స్ చూస్తున్నట్టయితే, గమనించినట్టయితే అర్థమవుతా ఉంది. ఏ విధమైన కవితని ఫాలో అవుతున్నా ఆమె ఎత్తుకున్న నినాదాన్ని వీళ్ళు ఎత్తుకుంటున్నారు. ఇప్పుడు సింగరేణి బొగ్గు గనుల నాయకులందరితోటి కవిత సమావేశం పెట్టేసి ఆమె జాగృతి నుంచి దాన్ని పటిష్టం చేస్తున్నారు. వెంటనే
బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సింగరేణి బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షులుగా ఒక అతన్ని ఆ కవితని మార్చేసి ఇంకొక అతనికి ఇచ్చారు, అది మార్చేశారు. తర్వాత కవిత లీడర్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పి ది లీడర్ అనే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాంటిది ఆర్గనైజ్ చేశారు. దాని తర్వాత అది చూసి ఫాలో అవుతున్నట్టు భావంతో ప్రజలకు అనిపిస్తుంది. వెంటనే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు, బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగానికి ఒక ట్రైనింగ్ క్లాస్ సెషన్ పెట్టేశారు వీళ్ళు కూడా. ఇవన్నీ చూస్తూ ఉంటే ఆమె స్టార్ట్ చేయటం, దాని వెంటనే వీళ్ళు ఇంకో అదే బాటలో అదే టైపు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనుసరించటం, ఏదైతే కవిత ఆచరిస్తున్నారో బీఆర్ఎస్ వాళ్ళు దాన్ని ఫాలో అవుతూ అనుసరిస్తున్నట్టుగా మనకి ఈ 1 2 3 4 5 6 సంఘటనల వల్ల తెలియవస్తూ ఉంది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది బీఆర్ఎస్కి? కేసీఆర్ గారు వ్యూహాత్మక మౌనమా, లేదు ఆయన మళ్ళీ బయటికి వచ్చిన తర్వాత యాక్టివ్ చేసి జనాన్ని ఆయన యాక్టివ్ అయి బీఆర్ఎస్ పార్టీని యాక్టివ్ చేస్తారా, తద్వారా కవితకి చెక్ పెడతారా, ఏ విధంగా పెడతారు? మరి కవిత ఇవన్నీ చేయటానికి జాగృతిని స్ట్రెంథన్ చేస్తూనే బీఆర్ఎస్కి ఒక ఇండికేషన్, నాకు బలం ఉంది, నేను కామ్గా ఉండను, నేను ముందుకెళ్తున్నాను అనే సందేశం ఇవ్వటం కోసమా? ఎందుకంటే జాగృతి ప్రోగ్రామ్స్ అన్నిట్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ కండవలు కనపడొద్దని వీళ్ళు చెప్పారు, అది వేరే విషయం. సో కవితని ఫాలో అవటం మానేసి బీఆర్ఎస్ వాళ్ళు స్వయంగా ఇనిషియేషన్స్ తీసుకొని ప్రభుత్వానికి పోరాటం దిశగా ముందుకెళ్ళాలా, ప్రజల సమస్యల మీద ముందుకెళ్ళాలా. అంతే తప్ప వీళ్ళు అనుకోకుండా దురదృష్టమో అదృష్టమో కవిత చేసిన దాన్ని ఫాలో అవటం జరుగుతుందనేది ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏదేమైనా కూడా బహుశా వ్యూహాత్మకంగా కొంత టైంలో అటువంటి అయ్యి ఉండొచ్చు, ముందుకు వెళ్తుందని మనం భావించవచ్చు. లేదు అంటే బీజేపీ ఎదురు చూస్తూనే ఉంటుంది ఎప్పటికీ. ఆ ఛాన్స్ బీజేపీ వాళ్ళు తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. రాబోయే బై ఎలక్షన్స్ అంటున్నారు, అదేమవుతుందో చూడాలా. స్థానిక సంస్థల ఎలక్షన్స్ దగ్గరకు వస్తూ ఉన్నాయి, దాంట్లో భాగంగా అందరూ కూడా వ్యూహాలు పొదును పెడుతూ ఉన్నారు. కాలమే సమాధానం చెప్తుంది, ఏమవుద్దో చూద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అందరికీ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.